ఇంకోటి నేను చూసే విధానం శంకర్ సార్కి వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ. ఆయన ఒక న్యూస్ పేపర్ చదివినప్పుడు అంత కోపం వస్తున్నప్పుడు ఆ కోపాన్ని ప్రతిఫలంగా పుట్టించిందే భారతీయుడు. ఒక సూపర్ హీరో రావాలి, ఈ ప్రజలకి ఒక న్యాయం చేయాలనేది. సో ఐ థింక్ సార్ మీ దగ్గర చాలా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది సార్. సో మీ దగ్గర లేదా? ఉంది సార్. తోసేస్తున్నారు మీరు చూసుకోండి. నేను అండర్స్టాండ్ వాట్ ఈస్ సేయింగ్. నాకు ప్రత్యేకంగా భారతీయుడు సినిమా థియేటర్లో చూసినప్పుడు, అప్పుడు నేను స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తున్నాను, సినిమా చూసి నాకు కోపం వచ్చింది. సిస్టమ్ అంతేనా, మనం ఏం చేయలేమా, అంత హెల్ప్లెస్ గానే ఉన్నాము మనం, మనకేంటి దారి, ఎవరు చూపిస్తారు దారి అని అక్కడ సేనాపతి దారి చూపించారు. అలా శంకర్ గారు మీరు ఎన్నో సినిమాలు చూసి వచ్చారు ఇండస్ట్రీకి. మీకు కూడా సినిమాలో ఉన్న కంటెంట్ చూసి సమాజం మీద ఒక కన్సర్న్ వచ్చి, ఒక కోపం వచ్చే సినిమాలు మీరు చూసారా? ఇస్ దట్ వాట్ మేడ్ యూ ద సోషల్ చేంజ్ ఫిల్మ్ మేకర్ దట్ యు ఆర్? అది గుర్తులేదు నాకు. నేను యాక్చువల్గా డైరెక్టర్ మహేంద్రన్ సార్ ఆయన పిక్చర్ చూసి, ఒక సాఫ్ట్ పిక్చర్స్ అంటే ఎమోషన్ తోటి ఒక టచింగ్ ఫిల్ము అలాంటి పిక్చర్ చేయాలని నేను వచ్చాను. ఆ సమయంలో ఏ ప్రొడ్యూసర్కి వెళ్తే సార్ ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అంటున్నారు. నేను నా పిక్చర్లో హీరోయిన్ ఓరియంటెడ్ మై ఫస్ట్ స్క్రిప్ట్. అది చెప్తే సార్ అది తర్వాత చేస్తాము, ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఇవ్వండి. ఎక్కడ వెళ్తే యాంటీ హీరో సబ్జెక్ట్ కావాలి కదా, అంతే కదా చేస్తాను చేసి అప్పుడు ఆలోచించి రాసిన స్టోరీ జెంటిల్మెన్. సూపర్. అండ్ జెంటిల్మెన్ నుంచి స్టార్ట్ అయిన ఈ హిస్టారిక్ జర్నీ ఆఫ్ డైరెక్టర్ శంకర్ మేము అందరూ చూసాం. థ్యాంక్ యూ సార్. ఐ నో మీరు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ తో స్టార్ట్ చేసి ఉంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేసి ఉంటారు. బట్ ఈ దారిలో వచ్చి మీరు మొత్తం ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ ని మార్చారు. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దాట్. కమింగ్ టు ద పర్సన్, నాకు యాక్చువల్లీ ఆయనతో ప్రశ్న అడగడం చాలా నర్వస్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన ఒక స్టూడెంట్ గా ఉంటే ఆయనకు ప్రతి క్వశ్చన్ పేపర్ లో అన్ని ఆన్సర్స్ తెలుసు. సో మనం ఏ క్వశ్చన్ అడిగి ఆయన్ని ఛాలెంజ్ చేద్దామని. కమల్ గారు, నేను మీ దగ్గరకు వస్తాను. ప్రపంచంలో ఒక యాక్టర్గా ఒక ఏ రోల్ అయినా మీరు ఆల్రెడీ చేసేసారు. యాజ్ అ రైటర్, యాజ్ అ డైరెక్టర్ మీరు చూడని జానర్స్ లేవు. కానీ ఈ భారతీయుడు మొదటిసారి మీరు యాక్ట్ చేసి కంప్లీట్ చేశారు. సినిమా పెద్ద హిట్ అయింది ఆల్ ఓవర్ ఇండియా. ఆ టైంలో తమిళ్లో హిట్ అయ్యి, తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యి, తర్వాత హిందీకి వచ్చి అక్కడ 100 days ఆడి. సో ఇట్ వాస్ అ మ్యాసివ్ ఫిలిం. ఆ సినిమా తర్వాత ప్రత్యేకంగా యాజ్ అన్ యాక్టర్ మీ బాధ్యతలు ఇంక్రీజ్ అయ్యేలా మీరు ఫీల్ అయ్యారా ఈ సేనాపతి క్యారెక్టర్ వల్ల? సేనాపతి క్యారెక్టర్ వల్ల నమస్కారం అండి. సేనాపతి క్యారెక్టర్ వల్ల ఇంప్రూవ్ అయిందా అంటే ఎస్. బట్ ఈవెన్ బిఫోర్ దట్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఆల్ దిస్. వాట్ వాజ్ ఇంట్రెస్టింగ్ ద వే Shankar garu brought that everybody wanted to make a young film. Angry Young Man, we have heard of that. Amitabh garu took it to many houses. Angry Young Man ane padam. Everybody used it, but this angry old man was a very new concept in cinema. Our angry old man is Gandhiji. So that, but he chose a different path. ఇందులో ఒక డైలాగ్ ఉంది, ట్రైలర్లో కూడా ఉంది. గాంధీయన్ మార్గంలో నేతాజీ మార్గంలో నేను అని చెప్పినట్టు రెండు కూడా is what has got us this freedom. Both are necessary. But you must understand, when we talk highly about Netaji, the height of valor is ahimsa. Adi ardham chesukodaniki it took me nearly 26 years of my life. I was not a great fan of Gandhiji because very passive, very legal, very correct and very boring instead, actually. So we were all fans of Netaji. When I was just understanding Gandhiji, I got to play a student of Netaji, not a soldier of Netaji. That's what I liked very much about it, because it is not just an angry story which is happening in the street. It is about traffic cops, village officers. Antena, life is
only around them, no. It has a historic reference back to ala undevaram manam. But how we have changed to this. So this narrative point I liked very much, which is there in your Rangadevasati also. Correct. That kind of telling you, even in Hindu prayers, they talk about your connection to the sun and come from there. Then you realize you're not just a sand particle in the beach. You are part of that whole society. ఆ ఫీలింగ్ ఇండియన్ వన్లో ఉంది, ఇందులో ఇంకా ఎక్కువగా ఉన్నట్టు నా ఫీలింగ్. అండ్ ఇట్ చేంజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఈ మార్కెట్ డబ్బు ఎక్కువగా ఇస్తారు అనే దట్ అపార్ట్, ఇట్ స్టాప్ మీ ఫ్రమ్ అన్నెసెసరీలీ సింగింగ్. థ్యాంక్ యూ. బికాజ్ నా దగ్గర ముందు ఒక మైక్ ఇచ్చేవారు. ఎవ్రీ ఫిలిం ఐ హ్యావ్ టు క్యారీ దట్ మైక్. లక్కీలీ నా బ్రదర్ మోహన్ గారు వచ్చారు, Mic ఇచ్చేశారు మీ దగ్గర. మైక్ మోహన్ అని పేరు చెప్పుకున్నట్టు అక్కడికి వెళ్ళిపోయింది. నేను ఇంకా ప్రతి స్టేజ్ లో మైక్ పట్టుకుని పాడుతున్నాను. సో ఈయన దగ్గర టిప్స్ తీసుకుని ఆ మైక్ ఎవరి దగ్గర తోసేయాలంటే ఏం చేయాలో నేను నేర్చుకుంటాను. ఇట్స్ వెరీ టెంప్టింగ్ ఆల్సో. మంచి మంచి హీరోయిన్లు, ఇలాంటి హీరోయిన్లు దొరుకుతారు. ఎయిదర్ బీయింగ్ అ విలన్ ఆర్ హీరో ఇస్ ద బెస్ట్ థింగ్. దిస్ socially conscious man, that to an old man, sort of relieves you of all this worldly things, and he is very focused. Super. And that's what I liked about this character. Then going back to Viramandi, all that was actually easy for me. This sort of paved the way. And I should thank both Sujata Garu and him, because they sat with me, we spoke about it, why, what. There are many films have come, these vigilante films are Chala many, vachinayi, correct. but this has a special quality to it.